బి లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ సెకండ్ ఇయర్ మాడ్యూల్ 6 లెసన్ 2 రెండవ పాఠము క్రీస్తు సువార్త ప్రకటన ఎలా చేయాలి? క్రీస్తు సువార్త ప్రకటన ఎలా చేయాలి? క్రీస్తు సువార్త ప్రకటనను జరిగించేటప్పుడు పరిశుద్ధ గ్రంథములో దేవుడు సూచించిన విధముగా తగు జాగ్రత్తలు పాటిస్తూ అనేకమైనటువంటి అవరోధములను అధిగమిస్తూ మనుష్యులను అగ్నిలో నుండి లాగినట్టుగా కాపాడినట్టుగా మనము క్రీస్తు సువార్తను ప్రకటించాలి. సాతాను అంత తేలికగా మనుషులను విడిచిపెట్టడు. అపవాది అయిన వాడు తనతో పాటుగా మనుషులను పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములలోనికి ఈడ్చుకొని పోవాలనని ప్రయత్నం చేస్తున్నాడు. కనుక క్రీస్తు సువార్త ప్రకటనను వాడు ఖచ్చితంగా అడ్డుకుంటాడు. క్రీస్తు సువార్త ప్రకటనను వాడు ఖచ్చితంగా చెరపాలని చూస్తాడు. భిన్నమైనటువంటి సువార్తను మనుషులలోనికి తీసుకుని వెళ్ళాలని వాడు ఖచ్చితంగా ప్రయత్నాలు చేస్తాడు. ఆ ప్రయత్నాలను ఎవరి ద్వారా వాడు సాధ్యపరుచుకుంటాడు? మనుషుల ద్వారానే. వాడికి లోబడినటువంటి మనుషుల ద్వారా వాడు ఆ ప్రయత్నాలను సాధ్యపరుచుకుంటాడు. కనుక వాడి ప్రయత్నాలను త్రిప్పికొట్టడానికి, దేవుని యొక్క సంకల్పమును మనము చక్కగా నెరవేర్చుకోవటానికి దేవుని వాక్యములో సూచింపబడినటువంటి విధానమును మనం తెలుసుకోవాలి. క్రీస్తు సువార్త ప్రకటన చేసే విధానం పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టముగా సూటిగా తెలియచేయబడింది. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులను సువార్త ప్రకటన నిమిత్తము పంపిస్తూ ఈ సూత్రాన్ని తెలియజేస్తున్నారు. దేవుని రాజ్య సువార్త, సమాధానకరమైన సువార్త, ఉత్తమమైన వాటిని గూర్చిని తెలిపే సువార్త, మనుషులను రక్షించే సువార్త ఎలా చేయాలి? క్రీస్తు సువార్త ప్రకటన ఎలా చేయాలి అనగానే యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక చక్కని సూత్రాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథము నుండి ప్రారంభపు సంగతిగా ఆ విషయాన్ని మనము తెలుసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యాన్ని మీరు గమనించండి. క్రీస్తు సువార్త ప్రకటనను జరిగించేటప్పుడు ఈ సూత్రాన్ని మర్చిపోకండి. ఎల్లప్పుడూ ఈ సూత్రం మీకు జ్ఞాపకాలలో ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి మాటలలో ఈ సూత్రాన్ని మీరు ఇప్పుడు తెలుసుకోండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వాక్యం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను. క్రీస్తు సువార్తను చేపట్టి మనుషుల మధ్యకు వెళుతున్నటువంటి దేవుని పనివారు ఎలా వెళుతున్నారు? ఎలా వెళ్ళాలి? తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్ళినట్టుగా వెళ్ళాలి. తోడేళ్ల మధ్యకు గొర్రెలు వెళ్ళినట్టుగా వెళ్ళాలి. ఒక ఉపమానం ద్వారా ప్రభువారు ఇక్కడ మనకు విషయాన్ని, సందర్భాన్ని తెలియజేస్తున్నారు. మీరు గొర్రెల వంటి సాధు స్వభావము కలిగిన వారైతే వారు తోడేళ్ల వంటి క్రూర స్వభావం కలిగిన వారు. తోడేలు దేనికి సూచన? క్రూరపు స్వభావం, క్రూరమైనటువంటి స్వభావం, క్రూరమైన జంతువు తోడేలు. కపటముతో కూడుకున్నటువంటి జంతువు, మోసం చేసేటువంటి జంతువు, అటువంటి స్వభావం ఉన్నటువంటి జంతువు. గొర్రె ఒక సాధు స్వభావం, సాధు స్వభావం, అర్పణమయ్యేటువంటి స్వభావం, ఎవరికి హాని తలపెట్టనటువంటి స్వభావం గొర్రెది. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టుగా క్రూరులైనటువంటి మనుషుల మధ్యకు సాధు లక్షణాలు కలిగినటువంటి మిమ్మును పంపిస్తున్నాను అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తూ ఏమంటున్నారు? క్రీస్తు సువార్త ప్రకటనను చేసేటప్పుడు మీరు గుర్తుంచుకోవలసినటువంటి విషయం ఏమిటంటే, చూడండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను. మీరు వివేకాన్ని ప్రదర్శించాలి. పాముల వలె వివేకులుగా ఉండండి. వారు తోడేళ్ళు, జాగ్రత్త.
వారు తోడేలు వంటి స్వభావం కలిగిన వారు. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి అని క్రింది మాటలలో మనకు కనిపిస్తుంది. మనుషులను గూర్చి జాగ్రత్త పడండి. అనేక మంది సాతాను చేత వారు పీడింపబడుతున్నారు కనుక వారు ఎలా ప్రవర్తిస్తారో వారికి తెలియదు. దారుణాతి దారుణంగా మనుషుల యొక్క స్వభావాలు ఉంటాయి. కనుక మీరు పాముల వలె వివేకులుగా ఉండండి, వివేకాన్ని ప్రదర్శించండి. క్రీస్తు సువార్తను మీరు లోకములోనికి తీసుకుని వెళుతున్నప్పుడు ఆ వివేకం మీ దగ్గర ఉండాలి. వివేకం మీ దగ్గర ఉండాలి. లేదంటే సాతాను మిమ్మను మోసగిస్తాడు, సాతాను మిమ్మను ఇబ్బంది పెడతాడు, సాతాను మిమ్మను వెంటనే చెరలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు, శ్రమలలోనికి తీసుకుని వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక మీరు వివేకులుగా ఉండాలి. ఎలా వివేకాన్ని ప్రదర్శించాలి? ఒక పాము ఎంత వివేకంగా ఉంటుందో అటువంటి మాదిరిగా, అటువంటి రీతిలో మీరు వివేకాన్ని ప్రదర్శించాలి. అంటే మిమ్మల్ని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. వారి యొక్క ఆగడాలకు మీరు బలైపోయేవారుగా ఉండకూడదు, వారి చేష్టలకు మీరు దొరికిపోయేవారుగా ఉండకూడదు. వీరు వివేకాన్ని ప్రదర్శించాలి. అలాగని కపటము కలిగిన వారుగా ఉండాలా? కాదు, నిష్కపటులుగా కూడా ఉండాలి. చూడండి, తర్వాత వాక్య భాగం చూడండి. పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులునై యుండుడి. అలాగని తప్పు చేయొద్దు, అలాగని కపటపు స్వభావంతో ఉండొద్దు, అలాగని మోసపూరితమైనటువంటి స్వభావంతో ఉండొద్దు. నిష్కపటులుగా ఉండండి. ఒక పావురము నిష్కాపట్యానికి ఎలాగైతే గుర్తుగా కనిపిస్తుందో, స్వచ్ఛమైన వారుగా, పరిశుద్ధతలో ఉన్నవారుగా, దేవుడు మీకు అనుగ్రహించిన నీతిని కాపాడుకుంటున్న వారుగా మీరు ఉండాలి. అలాగే మరోవైపు వివేకాన్ని ప్రదర్శించాలి. మీరు పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులుగా ఉండాలి. సువార్తను ప్రకటించే ప్రతి ఒక్కరూ కూడా ప్రాథమికంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు సువార్త ప్రకటన ఎలా చేయాలి అనగానే, ఇదిగో పాముల వలె మీరు వివేకులుగా ఉండాలి, పావురముల వలె మీరు నిష్కపటులుగా ఉండాలి. ఇది అంత సులభమైనటువంటి సంగతి అయితే కాదు. చాలా సాధన అవసరం, పరిశుద్ధాత్మ సహాయం అవసరం, దేవుని నడిపింపు అవసరం. ఒక్క రోజులో వచ్చేటువంటి విద్య కాదు ఇది. క్రీస్తు సువార్త ప్రకటనలో ఏముందో తెలుసుకోవటానికి మనకు సులువేమో, దేవుని జ్ఞానాన్ని బట్టి నేర్చుకోవడం సులువేమో, దేవుని అనుగ్రహాన్ని బట్టి అది సులువుగా మనకు దొరుకుతుంది. కానీ ఇది అనుభవం ద్వారా వస్తుంది. పాముల వలె వివేకులు, పావురము వలె నిష్కపటులు. దేవుడు మనకు ఆయా సందర్భాలలో అనుభవం ద్వారా మనకు నేర్పిస్తాడు. కొన్ని సందర్భాలను మనం ఎదుర్కొంటున్నప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలో మనకు అర్థమవుతుంది, దేవుడు మనకు నేర్పిస్తాడు. కనుక ఆ విషయాలన్నిటినీ కూడా జీవిత పాఠాలుగా మీరు నేర్చుకుంటూ సువార్త ప్రకటనను మీరు ముందుకు కొనసాగించాలి. ఎప్పుడు మర్చిపోకండి, సువార్త ప్రకటన అనేసరికి మీకు వెంటనే జ్ఞాపకాలలో ఉండవలసినటువంటి విషయం ఏంటంటే, మీరు వివేకాన్ని ప్రదర్శించాలి, అలాగే నిష్కపటులుగా కూడా ఉండాలి. మీరు వివేకాన్ని ప్రదర్శించాలి అంటే మీరు సువార్తను ప్రకటించేటప్పుడు ఇతరుల యొక్క పన్నాగములలో చిక్కుకుపోయేవారుగా ఉండకూడదు, వారికి మీరు దొరికిపోయేవారుగా ఉండకూడదు. చక్కగా వాక్యాన్ని నేర్పించి వారిని దేవుని యొద్దకు చేర్చేవారుగా మీరు ఉండాలి తప్ప, మీరు వారి యొక్క పన్నాగములలో చిక్కుకొని మరలా కోలుకోలేనటువంటి దెబ్బతినేవారుగా ఉండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. పాముల వలె వివేకులుగా ఉండండి, అలాగని ఏమాత్రం తప్పు చేయొద్దు, ఏమాత్రం నేరపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉండొద్దు. మీరు నిష్కపటులుగా ఉండండి, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో క్రీస్తు సువార్తను ప్రకటించినటువంటి దైవజనుల యొక్క ఉదాహరణలను మనము గమనిద్దాం. మొట్టమొదట అపొస్తలుడైనటువంటి పేతురు గారు. పెంతెకొస్తు పండుగ దినమున పేతురు మిగిలినటువంటి అపొస్తలులతో పాటుగా ఉండి వారి మధ్యను లేచి నిలువబడి అతని చుట్టూ ఉన్నటువంటి అనేక మంది జనులకు క్రీస్తు సువార్తను ప్రకటించారు. ఇంచుమించు ఆయన ప్రకటనను విని మారు మనస్సు నొంది దేవుని రాజ్యంలో చేర్చబడినటువంటి వారు 3,000 మంది మనకు ఆనాడు కనిపిస్తున్నారు. ఇంతకీ ఆయన అనగా అపొస్తలుడైన పేతురు గారు క్రీస్తు సువార్తను ఎంత చక్కగా జరిగించారు.
వివేకముగా అలాగే నిష్కపటముగా క్రీస్తు సువార్తను పేతురు గారు ఎలా ప్రకటించారో ఆ ఉదాహరణను ఒక్కసారి మనము గమనిద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి మీరు గమనించండి. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 5వ వాక్యం నుండి, ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండరి. ముందు పేతురు గారు విషయాన్ని తెలుసుకుంటున్నారు. ఏమిటా విషయం? అక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటి? ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో ఉన్నారు. ముందు దేవుని వాక్యము ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి యూదులకు చక్కగా అర్థమవుతుంది, తొందరగా అర్థమవుతుంది. అన్యజనులకు అనుకోండి, వారికి ప్రారంభం నుండి చెప్పాలి. కానీ ఇశ్రాయేలీయులకు యూదులకు అనుకోండి, వారికి అప్పటికే కొన్ని సంగతులు తెలుసు. ఎందుకంటే పాత నిబంధనలో వారు ఉన్నారు, ధర్మశాస్త్రం వారికి పరిచయం కనుక వారికి క్రీస్తు సువార్తను గూర్చి తెలియచేయటం కాస్త సులభంగా ఉంటుంది. అలాగే వీరికి తెలియజేసే విధానం ఒకటి ఉంటుంది. లేఖనములను ఎత్తి చూపించినప్పుడు వారికి వెంటనే అర్థమవుతుంది, ఎందుకంటే వారికి అప్పటికే ఆ లేఖనములు సుపరిచితం. అన్యజనులకు అనుకోండి, ప్రారంభం నుండి చెప్పాలి, ప్రారంభం నుండి పునాది వేయాలి. మీకు అర్థమవుతుందా? కనుక సందర్భం ఏంటి, అక్కడ ఉన్నటువంటి మనుష్యులు ఎవరు, వారికి దేవునిలో ఎటువంటి స్థాయి ఉంది, వారికి దేవుని జ్ఞానం ఎంతవరకు తెలుసు ఇత్యాది విషయములను ముందుగా సమీక్షించుకోవాలి. ఒక సువార్తికుడు ఈ విషయాలను ముందుగా సమీక్షించుకోవాలి. వివేకాన్ని ప్రదర్శించాలి, యుక్తిగా ఉండాలి, అలాగే నిష్కాపట్యముతో ఉండాలి. అక్కడ ఉన్న సందర్భం ఏంటంటే, ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురం ఉన్నారు. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నొంది ఆశ్చర్యపడి, ఇదిగో మాటలాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్తీయులు, మాదీయులు, ఏరామీయులు, మెసపొతమియా, యోదయ, కప్పదొకియ, పొంతు, ఆసియా, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశములందలి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అక్కడ ఒక సూచక క్రియ జరుగుతోంది. ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి భక్తిగల యూదులు యెరూషలేములోనికి వచ్చారు. అయితే వారి భాషలు వేరువేరు, వివిధ ప్రాంతాల నుండి వచ్చారు. వారందరూ యూదులు కావచ్చు, కానీ వారందరూ కూడా వివిధమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చారు. వారి స్వభాషలు వేరువేరు. అయితే అపోస్తలులు, అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డలు, సువార్తను ప్రకటించటానికి నిర్ణయింపబడిన వారు, పరిశుద్ధాత్మను పొందినవారై, ఇదిగో ఈ యూదుల యొక్క స్వభాషలతో వీరు మాట్లాడటం జరుగుతోంది. అప్పుడు వింటున్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. వీరేంటి మన స్వభాషతో మాట్లాడుతున్నారు? వీరికి మన స్వభాష తెలియదు కదా, మనం వివిధమైనటువంటి ప్రాంతాల నుండి వచ్చాం, మన భాషలు వేరు. వీరేమో గలిలయులు. ఈ గలిలయులు మన స్వభాషలతో మాట్లాడుతున్నారేంటి, ఇదేంటి అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఆ తర్వాత కూడా చూడండి, అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేముగునో అని ఒకరితో ఒకడు చెప్పుకునిరి. కొందరైతే, అక్కడ ఉన్నటువంటి కొందరైతే ఏమనుకుంటున్నారు చూడండి, వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసరి. కొందరు బయలుదేరిపోయారు. అపవాది కొంతమందిలో అప్పటికే ఒక ఆలోచన పుట్టించేశాడు, ఒక చెడు ఆలోచన పుట్టించేశాడు. ఏమిటి ఆలోచన? వీరేదో కొత్త మద్యం తాగేశారు, కొత్తగా మందు ఏదో వచ్చింది మార్కెట్లోనికి, అది తాగేశారు, అందుకే ఇలా మాట్లాడుతున్నారు. అంటే మందు తాగితే, కొత్త మందు తాగితే భాషలు వస్తాయా? వేరు ప్రాంతపు భాషలు మనకు వస్తాయా? ఏమంటే ఏదైనా క్రొత్త మందు తాగేసి తమిళ్ మాట్లాడుతున్నాడు, లేకపోతే మలయాళం మాట్లాడుతున్నాడు, ఆ భాష రాకుండా ఏదో మందు మాట్లాడిస్తుందా ఒక భాషని? అపవాది అయిన వాడు కొంతమందిలో అటువంటి దుర్బుద్ధిని పుట్టించాడు, దురాలోచనను పుట్టించాడు. అప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నారు చూడండి, వివేకముగా మాట్లాడుతున్నారు, నిష్కాపట్యముగా మాట్లాడుతున్నారు. అలాగని
ఇలా కొంతమంది తప్పుడు ఆలోచనను వెళ్ళబుచ్చుతున్నప్పుడు వారి మీద ఆయన కోపగించుకోవటం లేదు, వారిని తిట్టడం లేదు. పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. అయితే పేతురు ఆ పదునొకరుతో కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుబొడిచి జామైన కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి సంగతి ఇదే. ఇదిగో యోవేలు ముందుగా ప్రవచించినటువంటి ప్రవచనాలు నేడు వీరిలో నెరవేరుతున్నాయి అని పేతురు గారు ఇక్కడ యోవేలు గ్రంథంలో వ్రాయబడిన వాక్య భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. చూసారా, అంటే పేతురు గారి యొక్క సువార్త ప్రకటన ఎలా ఉందన్నమాట? వివేకముతో కూడినదిగా ఉంది, అలాగే నిష్కాపట్యముతో కూడినదిగా ఉన్నది. కొంతమందికి అక్కడ సందేహం వచ్చేసింది. సాతాను ఒక దుర్బుద్ధిని పుట్టించాడు. వీరు క్రొత్త మద్యం తాగేశారా, అందుచేతనే ఇలా మాట్లాడుతున్నారా, మన భాషలో వీరికి ఎలా వచ్చు అని వారు ఒక ప్రశ్నను పుట్టించినప్పుడు పేతురు గారు అక్కడ వివేకముతో మాట్లాడుతున్నారు. ఇదిగో యోవేలు గ్రంథంలో చెప్పబడినటువంటి వాక్య భాగాలు నేడు మా ద్వారా నెరవేరుతున్నాయి. మీరందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అంత్యదినములలో జరగబోయే సంగతులను దేవుడు ముందుగా వ్రాయించాడు. నేడు మా ద్వారా అవి క్రియారూపము దాల్చుచున్నవి అని పేతురు గారు వారి సందేహాన్ని నివృత్తి చేసి ఆ తర్వాత క్రీస్తును గూర్చి ఆయన ప్రకటించారు. దావీదును జ్ఞాపకం చేస్తున్నారు, వ్రాయబడిన లేఖనాలను జ్ఞాపకం చేస్తున్నారు. ఇదిగో మీరు సిలువ వేసినటువంటి ఈ యేసును దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడు అని వారందరికీ ప్రకటించారు. అప్పుడు విని అంగీకరించి మారు మనసు నొందిన వారిలో ఇంచుమించు 3,000 మంది దేవుని రాజ్యంలో చేర్చబడినట్టుగా, వారు బాప్తిస్మము తీసుకుని దేవుని రాజ్యంలోనికి వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. ఇది ఒకానొక ఉదాహరణ. ఈ ఉదాహరణలను మనము గమనించాలి, జాగ్రత్తగా తెలుసుకోవాలి. పేతురు గారు ఎంత చక్కగా సువార్తను ప్రకటించారు. ఏదో నాకు వచ్చినటువంటి వాక్య భాగం ఇదే, అక్కడ ఉన్నటువంటి జనులు ఎవరైతే నాకేంటి, నాకు వచ్చిందే ప్రకటిస్తాను అన్నట్టుగా కాదు. వారికి అవసరమైనటువంటి వాక్య భాగం ఏది, వారికి ఇప్పుడు ఏ వాక్య భాగాన్ని చెబితే దేవుని యొక్క రక్షణ పరిచయం అవుతుంది, వారు క్రీస్తును తమ రక్షకునిగా అంగీకరించాలంటే వారికి అవసరమైనటువంటి వాక్య భాగం ఏది అనేటువంటి విషయాన్ని సువార్తికుడు తెలుసుకొని వివేకముగా, యుక్తిగా దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. అలాగే నిష్కపటముతో దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నీకు అర్థమవుతుందా? క్రీస్తు సువార్త ప్రకటన అనగానే ఏదో ఒక కొద్ది వాక్య భాగాన్ని మనం నేర్చేసుకుని నాకు వచ్చిందే నేను చెప్పగలను, అక్కడ వింటున్నటువంటి వారికి ఏది అవసరమో నాకు అనవసరం అనేటువంటి పరిస్థితి ఉండకూడదు. దేవుని వాక్యాన్ని మనం ప్రకటిస్తున్నామంటే సాతాను ఎత్తుగడలను మనము నేల కూల్చేయాలి, వాడి పన్నాగములను మనము ఎదిరించాలి, వాడి తంత్రములను మనము నేలమట్టం చేయాలి. అటువంటి విధంగా ఒక సైనికుడు యుద్ధం చేసే మాదిరిగా మనము క్రీస్తు సువార్తను ప్రకటించాలి. ఏమండి, వచ్చినటువంటి ప్రతి రోగికి వైద్యుడు ఒకే మందిస్తాడా? రోగికి ఉన్నటువంటి రోగాన్ని బట్టి వైద్యం చేయాలి, ఆ మందు ఇవ్వాలి. నాకు తెలిసినటువంటి ఔషధం ఒక్కటే, నాకు తెలిసినటువంటి విద్య ఒక్కటే, వైద్యం ఒక్కటే. ఏ రోగి ఏ రోగంతో వచ్చినా సరే నేను ఒకే మందు ఇస్తాను, ఒకే వైద్యం చేస్తానంటే కుదురుతుందా? అలాగే మనుషులకు మనము దేవుని వాక్యాన్ని ప్రకటించేటప్పుడు వారి స్థితిగతులను తెలుసుకొని వారికి అవసరమైనటువంటి చక్కని దేవుని వాక్యాన్ని, వారికి ఏదైతే లోటుగా ఉన్నదో ఆ లోటును పూడ్చు నిమిత్తము, వారికి ఏదైతే ప్రశ్న ఉన్నదో ఆ ప్రశ్నకు సమాధానకరమైనటువంటి సువార్తను ప్రకటించు నిమిత్తము మనం ఆలోచన చేయాలి. ఈ విధంగా మనము సువార్తను ప్రకటించినప్పుడు విన్నటువంటి వారిలో అనేక మంది మారడానికి అవకాశం ఉంటుంది, వారు దేవుని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప స్వలాభాన్ని కోరుకునో లేక పేరు ప్రఖ్యాతులను కోరుకునో అందరి చేత మన్ననలు పొందడానికి, చప్పట్లు కొట్టించుకోవటానికి మనము ఇష్టానుసారముగా బోధన చేయకూడదు. దేవుని కొరకు మనుషులను రక్షించటానికి వారికి అవసరమైనటువంటి చక్కని దేవుని వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయముతో మనము వెల్లడిపరిచేవారముగా ఉండాలి. అందుచేతనే యేసుక్రీస్తు ప్రభువారు ముందుగా తెలియజేశారు,
మీరు తోడేళ్ల మధ్యకు వెళుతున్నారు, జాగ్రత్త. గొర్రెల వలె తోడేళ్ల మధ్యకు వెళుతున్నారు కనుక పాముల వలె వివేకులుగా ఉండండి, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి. మరొక ఉదాహరణ చూద్దాం. అపొస్తలుడైనటువంటి ఫిలిప్పు గారు. ఈ ఫిలిప్పు నపుంసకునికి దేవుని వాక్యాన్ని ప్రకటించేటువంటి అవకాశం వచ్చింది. ఫిలిప్పు క్రీస్తు సువార్తను ఎంత చాకచక్యంగా, ఎంత యుక్తిగా, ఎంత నిష్కపటముతో ప్రకటిస్తున్నారో ఇప్పుడు మనము మరొక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వాక్యం నుండి, ప్రభువు దూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గమును కలుసుకొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చియుండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. ఇది సందర్భాన్ని ఫిలిప్పు గారు జాగ్రత్తగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నపుంసకునికి అవసరమైన వాక్య భాగము ఏమిటి, నపుంసకునికి క్రీస్తు సువార్తను నేను ఎలా తెలియచేయాలి అనేటువంటి విషయాన్ని ఫిలిప్పు జాగ్రత్తగా పరిశీలించాలి, అర్థం చేసుకోవాలి, తదనుగుణంగా అతడు ప్రవర్తించాలి. చూడండి, ఈ సందర్భం అంతా ఇప్పుడు ఫిలిప్పుకు అర్థమైంది. అతడు తిరిగి వెళ్ళుచు తన రథము మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకొనుమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగగా, ఇదిగో నీవు చదివేటువంటి ఆ యెషయా గ్రంథం దగ్గరికి వచ్చేద్దాం. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు గారు అడుగుతున్నారు. అంతే తప్ప నాకు యెషయా గ్రంథం గురించి తెలియదు, నాకు తెలిసిన దానిని చెప్పడానికి వచ్చాను, నువ్వు విను, నీకు ఎంతవరకు ఆ విషయం మీద పరిజ్ఞానం ఉందో నాకైతే తెలియదు, నేను నీకు అప్పచెప్పాల్సింది అప్పచెప్పేస్తాను, వెళ్ళిపోతాను, తర్వాత నువ్వు మారితే మారు లేకపోతే లేదు అనేటువంటి విధానం కాదండి. ఇదిగో అక్కడ ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఐథియోపియుడైన నపుంసకునికి ఎంతవరకు దేవుని మీద పరిజ్ఞానం ఉంది? అతడు యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడా? అయితే చాలా మంచిది. యెషయా గ్రంథంలో అతడు చదువుతున్నటువంటి వాక్య భాగము ద్వారానే అతనికి నేను క్రీస్తుని గూర్చి పరిచయం చేయాలనేటువంటి గొప్ప ఆలోచన ఫిలిప్పు గారిలో ఉంది. క్రీస్తు సువార్త ప్రకటన అంటే ఎంత యుక్తిగా చేయాలి, ఎంత నిష్కపటంతో చేయాలి. నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా? నీవు యెషయా గ్రంథాన్ని చదువుచున్నావు, సరే, నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు నపుంసకుని అడిగినప్పుడు అతడు, ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథం ఎక్కి తనతో కూర్చుండుమని ఫిలిప్పును వేడుకొనెను. తన రథం ఎక్కి తన ప్రక్కన కూర్చోమని ఫిలిప్పును వేడుకోవటానికి ఏ మాటలు ఉపయోగపడ్డాయి? ఇదిగో నీవు చదువుచున్నది గ్రహించుచున్నావా అని ఫిలిప్పు అడిగాడు. అలా అడగడం దేనికి దారితీసింది? ఇదిగో నా ప్రక్కన కూర్చుని నేను చదువుచున్నది ఎలా గ్రహించాలో వివరించు అని చెప్పడానికి దారితీసింది. చూసారా? ఈ విధంగా మన యొక్క యుక్తి ఉండాలి, ఈ విధంగా మనం చక్కగా ఆలోచించాలి. ఇదిగో నీవు చదివేది గ్రహించాలంటే నేను వివరిస్తాను అని ఫిలిప్పు అక్కడ నిలబడినప్పుడు, ఇదిగో నీవు నా ప్రక్కన కూర్చుని రథమెక్కి నాతో పాటు కూర్చుని నాకు వివరించు అని నపుంసకుడు అడుగుతున్నాడు. అతడు లేఖనమందు చదువుచున్న భాగం మీదనగా, ఆయన గొర్రెవలే వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానము ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఎలాగూ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపుమని ఫిలిప్పుని అడిగెను. ఇదిగో నేను చదువుచున్న వాక్య భాగం ఇది. ఈ సందర్భం ఎవరిని గూర్చి? ప్రవక్త తన్ను గూర్చి తాను చెప్పుకుంటున్నాడా, లేక ఇక్కడ ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడా? ఆ వ్యక్తి ఎవరు? ఇత్యాది విషయాలను ప్రశ్నలుగా నపుంసకుడు ఫిలిప్పును అడుగుతున్నాడు.
అప్పుడు ఫిలిప్పు గారు ఏం చేశారో చూడండి. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. సబ్జెక్ట్ పక్కకు వెళ్ళిపోలేదు. మీకు అర్థమవుతుందా? సబ్జెక్టు త్రోవ తప్పలేదు, త్రోవలోనే ఉంది. ఆ లేఖనమును అనుసరించి ఇదిగో ఫిలిప్పు నపుంసకునికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. సువార్త అనగా ఏమిటో మనకు తెలుసు. దేవుని గూర్చి వివరిస్తూ రక్షణను పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువులోని నిత్యత్వమును గూర్చి పరిచయం చేయాలి. తదనుగుణంగా ఇదిగో నపుంసకునికి ఫిలిప్పు యేసును గూర్చిన సువార్తను ప్రకటించెను. వెంటనే నపుంసకునిలో మార్పును మనం గమనిస్తున్నాం. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకం ఏంటి అని ఫిలిప్పుని అడుగుతున్నాడంటే అతడు మారు మనసు నొందాడు, దేవుని వాక్యమును విశ్వసించాడు, రక్షణలో ప్రవేశించాడు, దేవుని రాజ్యంలోనికి వచ్చేశాడు. క్రీస్తు సువార్త ప్రకటన అనగానే ఇలా ఉండాలి. చక్కగా వారికి ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని మనము దేవుని యొక్క వాక్యము ద్వారా సమాధానముగా తీర్చగలగాలి. అంతే తప్ప నాకు కొట్టిన పిండిగా ఒక వాక్యం వచ్చండి, ఒక సందర్భం వచ్చండి, నేను దానినే మాట్లాడగలను, ఇక వారికి ఏదైతే అవసరమో అది నాకు అనవసరం అనేటువంటి విధానంలో మనం ఉండకూడదు. ఈ విషయాలన్నీ మనకు ఎలా గ్రహింపులోనికి వస్తాయి? అనుభవం ద్వారా, దేవుని యొక్క నడిపింపులో, పరిశుద్ధాత్మ సహవాసములో. తోడేళ్ల వంటి మనుషులకు వైద్యాన్ని ఎలా చేయాలో మనం తెలుసుకోవాలి. దేవుని జ్ఞానాన్ని గ్రహిస్తూ మనము నేర్చుకోవాలి. తద్వారా క్రీస్తు సువార్తను ముందుకు కొనసాగిస్తూ అనేక మందిని మనము దేవుని రాజ్యంలో చేర్చడానికి ప్రయత్నించాలి. ఇందులో ఎటువంటి కపటము మనలో ఉండకూడదు. నిష్కపటులుగా ఉండాలి, వివేకముతో కూడా ఉండాలి. ఇప్పటి వరకు దేవుని మీద కూస్తో కాస్తో పరిజ్ఞానం ఉన్నటువంటి మనుషులకు సువార్తను ప్రకటించినటువంటి సందర్భాలను మనం చూచాం. అయితే పూర్తిగా అన్యజనులైతే, అసలు వారికి దేవుని మీద ఏమాత్రం అభిప్రాయం లేనట్టయితే వారికి సువార్తను ఎలా ప్రకటించాలి? అటువంటి సందర్భాన్ని కూడా ఒక ఉదాహరణగా మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు క్రీస్తు సువార్తను ఎంత చాకచక్యంగా, ఎంత ఆలోచనాత్మకంగా ప్రకటిస్తున్నారో ఈ సందర్భాన్ని బట్టి మీరు గ్రహించండి. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వాక్యం నుండి, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వాక్యం నుండి గమనించండి. పౌలు ఏథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా, పౌలు ఏథెన్సు అనేటువంటి ప్రాంతంలో శీల కొరకు, తిమోతి కొరకు కనిపెట్టుకుని ఉన్నారు. ఇలా కనిపెట్టుకుని ఉన్నప్పుడు ఆ పట్టణము విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. ఇక్కడ పూర్తిగా అన్యజనులు కనిపిస్తున్నారు పౌలు గారికి. పౌలు గారికి అన్యజనులు కనిపించినప్పుడు వారందరూ ఎలా ఉన్నారు? విగ్రహములను ఆరాధిస్తున్నవారుగా ఉన్నారు. ఆ పట్టణం అంతా కూడా విగ్రహములతో నిండిపోయింది. ఈయన ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. వీరందరూ అజ్ఞాన దశలో ఉన్నారు. ఏథెన్సు ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా అజ్ఞాన దశలో ఉన్నారు. వీరికి దేవుని జ్ఞానమును ప్రకటించాలనేటువంటి ఉద్దేశ్యం అక్కడ పౌలు గారిలో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఈయన అన్యజనుల మధ్య క్రీస్తు సువార్తను ఎంత చక్కగా ముందుకు తీసుకుని వెళ్తున్నారో చూద్దాం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారితోనూ తర్కించుచూ వచ్చెను. ముందుగా సమాజ మందిరములలో యూదులు ఉన్నారు, వారితో భక్తిపరులైనటువంటి వారు ఉన్నారు, వారితో ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకుని వారు ఉన్నారు, వారితో తర్కించుచూ వచ్చాను. ఎపికూరీయులలోను స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరబోతు చెప్పినది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకుని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకునవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఏథెన్సు వారందరూ
అక్కడ నివసించు పరదేశులను ఏదో యొక్క క్రొత్త సంగతి చెప్పుటయందును వినుటయందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు పౌలు అరేయపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా. పౌలు గారికి ఇప్పుడు అవకాశం వచ్చింది, క్రీస్తు సువార్త ప్రకటనను వెలువరించే అవకాశం వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మనుషులలో కొందరు యూదులు ఉన్నారు, అలాగే కొందరు భక్తిపరులైన వారు ఉన్నారు. కానీ వారికి పూర్తిగా దేవుని వాక్యం తెలియదు. అన్యులు కూడా వారి మధ్య ఉన్నారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. తాము జ్ఞానులు అని మురిసిపోతున్న వారు ఉన్నారు. అయితే వారందరూ కూడా పౌలు గారు చెబుతున్నటువంటి క్రీస్తు జ్ఞానమును విభేదిస్తున్నారు. అరేయపకు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరకు తీసుకుని వచ్చారు. పౌలు అరేయపకు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఎలా క్రీస్తు సువార్తను పౌలు గారు ప్రకటిస్తున్నారు చూడండి. ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారయ్యున్నట్టు నాకు కనబడుచున్నది. మొట్టమొదట పౌలు గారు ఏమంటున్నారు? వారిని దూషిస్తున్నారా? మీరు విగ్రహారాధన చేస్తున్నారు, మీరందరూ కూడా పాపాత్ములు, మీరందరూ ద్రోహులు, మీరందరూ కూడా దేవునిని దూషిస్తున్నారు అన్నట్టుగా ఏమైనా మాట్లాడుతున్నారా? లేదు. చక్కని వైద్యం చేయాలంటే రోగిని ముందు దగ్గరకు చేర్చుకోవాలి. అలాగని పాపము చేయమని కాదు, లేనిది ఉన్నట్టుగా చెప్పమని కాదు, ఉన్నదానిలోనే వారిని మనము చక్కగా ఆదరించాలి. పాపాత్ములను మనము ద్వేషిస్తూ పోతే, దూషిస్తూ పోతే వారు ఎప్పటికీ మారేటువంటి అవకాశం ఉండదు. వారిని మనం చక్కగా ఆదరించి దేవుని వాక్యానికి వారిని దగ్గర చేయాలి. పౌలు గారు ఎంత చాకచక్యముగా ఇక్కడ వాక్యాన్ని ప్రకటిస్తున్నారో మీరు నేర్చుకుంటే ఆశ్చర్యపోతారు. చూడండి, ఏథెన్సు వారలారా, మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అవును, మీరందరూ కూడా భక్తితోనే ఈ కార్యక్రమాలను జరిగిస్తున్నారు. అయితే ఆ భక్తి మిమ్మల్ని పరలోకానికి చేరుస్తుందా? మీకు నిత్యత్వాన్ని ఇస్తుందా? అసలు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఎవరో మీకు తెలుసా? ఈ విధంగా ఆయన ప్రకటిస్తున్నారు. చూడండి, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. నేను అలా సంచరిస్తూ చూస్తున్నాను, మీ దేవతా ప్రతిమలను చూస్తున్నాను, మీ విగ్రహాలను నేను చూస్తున్నాను. సరే, చాలా విగ్రహాలు మీరు పెట్టుకున్నారు, కానీ ఒకానొక విగ్రహం నాకు ఆశ్చర్యాన్ని ఇచ్చింది. ఎందుకు ఆశ్చర్యపడ్డాను? ఆ విగ్రహం, ఆ బలిపీఠం ఎలా ఉందంటే చూడండి, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. అక్కడ దొరికిపోయారు ఏథెన్సు ప్రజలు. వారి దగ్గర చాలా విగ్రహాలు ఉన్నాయి, చాలా బలిపీఠాలు ఉన్నాయి. ఒకానొక విగ్రహం, ఒకానొక బలిపీఠం దగ్గర ఏమని రాయబడిందంటే తెలియబడని దేవుడు. ఈ దేవుడు పేరేంటో మాకు తెలియదు, తెలియబడని దేవుడు, పేరు లేని దేవుడు, దీనికి కూడా పూజలు అని వారు పూజలు చేస్తున్నారు, భక్తి కలిగి ఉన్నారు, అతిదేవతా భక్తి. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. ఇదేదో క్రొత్త బోధ అని అనుకోకండి, మీకు పరిచయం కాలేదంతే. ప్రారంభం నుంచి ఉన్న బోధ, పరలోకమందున దేవుడు అనుగ్రహించిన బోధ, తన కృపచేత మనకు అనుగ్రహించినటువంటి సువార్తిది. మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను ప్రచురపరచడానికి ఇక్కడికి వచ్చాను. తర్వాత, జగత్తును అందలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. మీరు పరలోకమందున దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన అయితే మీరు కట్టినటువంటి ఆలయాలలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు గనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడేవాడు కాడు. ఆయన ఎంతో ఉన్నతుడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని ప్రచురించేదే కదా సువార్త అంటే. కనుక ఆ ఉన్నతమైన స్థితిని ప్రచురిస్తున్నారు పౌలు గారు ఇక్కడ. ఆయన మన చేతులతో సేవింపబడడానికి కోరుకుంటున్నాడా? ఆయనకేదో కొదువైనట్టుగా, ఆయనకేదో తక్కువైనట్టు మనము మన చేతులతో ఆయనను సేవించాలని, ఆయనకు గాలి విసరాలని,
లేకపోతే ఆయనకు తిండి పెట్టాలని ఆయన ఏమైనా కోరుకుంటున్నాడా? అటువంటి వాడు కాడు పరలోకమందున దేవుడు. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమోయని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచెను. ఆయన మనలో ఎవనికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువంటి మనమాయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెప్పుచున్నారు. ఆయన ఎంత గొప్పవాడంటే ఒకని నుండి ఇదిగో ప్రతి జాతి మనుషులను భూమి మీద ఆయన ఉద్భవింపజేశాడు, సృష్టించాడు, పుట్టించాడు. మనందరికీ తిండి పెడుతున్నది ఆయన, మనందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేసిన వాడు ఆయన. ఆయనకేంటి కొదువ? మనమేదో ఇస్తేనే ఆయనకు ఆకలి తీరుతుంది అనేటువంటి భావన మీలో ఉండకూడదు. ఆయన సర్వోన్నతుడు. అలాగే మీ కవీశ్వరులు కూడా కొందరు ఏమని చెప్పుచున్నారు? మీ మధ్య ఉన్నటువంటి, మీలో ఉన్నటువంటి కొంతమంది కవీశ్వరులు, కవులలో గొప్పవారు, వారు కూడా ఏమని చెప్పుచున్నారు? మనము దేవుని సంతానము అని చెప్పుచున్నారు కదా. కనుక దేవునికి మనం అందరం పిల్లలమే. చూడండి, ఆ విధంగా వారిని దేవుని యొక్క జ్ఞానము వైపునకు మళ్ళిస్తున్నారు పౌలు గారు. చూడండి తర్వాత ఏమంటున్నారు చూడండి. కాబట్టి మనము దేవుని సంతానమయ్యుండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. మనం ఆయన సంతానం. మనం ఆయన సంతానం అయినప్పుడు మన తండ్రి ఒక బంగారం రూపంలో ఉంటాడా? మనం ఆయన సంతానం అయినప్పుడు మన తండ్రి ఒక వెండి రూపంలో ఉంటాడా? ఒక రాయి రూపంలో ఉంటాడా? ఒక చెక్క రూపంలో ఉంటాడా? ఉండడు. మనము జీవము కలిగి చలించుచున్నటువంటి మనుషులము. మనలను సృష్టించిన వాడు కూడా చాలా గొప్పవాడు. ఆయన కూడా జీవము కలిగి చలించేవాడే. ఆయన పరలోకంలో ఉన్నవాడు, ఆయన ఆత్మగా ఉన్నవాడు. మనం శరీరాలలో ఉన్నాం. ఈ విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెబుతున్నారు పౌలు గారు. ఆ తర్వాత కూడా చూడండి, ఆ అజ్ఞాన కాలములను అంటే పూర్వకాలములను, పురాతన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఇంతకీ నేనెందుకు మీకు సువార్తను ప్రకటిస్తున్నాను అంటే, పూర్వకాలంలో అయితే మనుషులు అజ్ఞానంగా ఉన్నా దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే క్రీస్తు రక్షణ బయలుపరచబడింది. మనం అందరం కూడా మారు మనస్సు పొందడానికి దేవుడు ఆజ్ఞను జారీ చేశాడు. మనం అందరం కూడా మారిపోవాలి. మనందరం కూడా చివరి కాలానికి వచ్చేసాం, అంత్యదినములలో ఉన్నాం. దేవుని ఉగ్రతను మనం చూడకుండా ఉండాలంటే మనం రక్షణలో ఉండాలి అనేటువంటి విషయాన్ని పౌలు గారు అక్కడ బోధిస్తున్నారు, నేర్పిస్తున్నారు. తర్వాత కూడా చూడండి, ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడు ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తము ఆయన మరణించి సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినమున ఆయన లేచాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభువును లేపి ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మనలను నిత్యత్వము దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు. ఆయన ద్వారా మనలను తన లోకానికి చేర్చుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ క్రీస్తు సువార్తగా ప్రచురిస్తున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేస్తారు. అందరూ వింటారని ఎక్కడా కూడా నియమం లేదు. కొందరు దుర్మార్గులు ఉంటారు, వారికి అర్థం కాదు, వారి మనస్సులోనికి దేవుని వాక్యం వెళ్ళదు. వారు అపహాస్యం చేశారు. మృతుల పునరుత్థానం అనగానే వారు అపహాస్యం చేశారు. మరికొందరు దీని గూర్చి నీవు చెప్పినది ఇంకొకసారి విందుమని చెప్పిరి. మరికొంతమంది ఎలా హేళన చేస్తున్నారు, మాకు ఇప్పుడు సమయం లేదు, ఈ మృతుల పునరుత్థానాన్ని గురించి అయితే మాకు సమయం లేదు, జానెడు పొట్టను నింపడానికి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, శరీర సంబంధమైనవి ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పు, ఆనందించేస్తాం, వెనక ఆస్తులు పోగేసుకుంటాం, బాగా తిని నిద్రపోతాం, అంతే తప్ప మృతుల పునరుత్థానం అన్నావా మా మైండ్కి ఎక్కదు, ఆ మాట ఎక్కదు అని మరికొందరు అంటున్నారు. మరొకసారి వింటాంలే ఈ మాటలు ఇదే అంటున్నారు. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. ఈయన చేయాల్సిన పని ఈయన చేసేసాడు, సువార్తను ప్రకటించేశాడు, వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. అయితే దేవుని వాక్యము నిష్ఫలంగా తిరిగి వస్తుందా? ప్రకటింపబడినటువంటి దేవుని వాక్యము నిష్ఫలంగా ఉండిపోతుందా? ఎవరు మారరా? అలా అనడానికి వీలు లేదు. కొందరు మారతారు.
చూడండి, అయితే కొందరు మనుష్యులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారి కోసమే అక్కడ దేవుడు పౌలు చేత దేవుని వాక్యాన్ని ప్రచురింపజేశాడు, క్రీస్తు సువార్తను వెల్లడి చేయించాడు. అయితే కొందరు మనుషులు అతని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన దియోనీసియు, దమరియను ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరును ఉండిరి. అర్థమవుతుందా మీకు? క్రీస్తు సువార్తను ఎంత చాకచక్యముగా ప్రచురించాలో మీరు ఆలోచన చేయండి. పూర్తిగా విగ్రహములతో నిండిపోయినటువంటి పట్టణం ఏథెన్సు ప్రాంతం. అయితే పౌలు గారికి ఆ విగ్రహముల మధ్య ఒక విగ్రహం కనిపించింది, తెలియబడని దేవుడు. దానిని ఆధారం చేసుకుని, వారి అజ్ఞానాన్ని ఆధారం చేసుకుని పౌలు గారు అక్కడ ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను ప్రచురించారు. కొందరు అపహాస్యం చేశారు, కొందరు కాదని వెళ్ళిపోయారు. కానీ కొందరైతే పౌలు గారు చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని విశ్వసించారు, దేవుని యొద్దకు చేర్చబడ్డారు, దేవుని తెలుసుకున్నారు, రక్షణలో అడుగుపెట్టారు, క్రీస్తును తమ స్వరక్షకునిగా అంగీకరించారు. కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ సందర్భాలను మనం చూస్తున్నప్పుడు క్రీస్తు సువార్తను మనము ఏ విధముగా ప్రచురించాలో, ఎలా ప్రకటించాలో అర్థమవుతున్నది కదా. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ఎవరికి మనము దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నామో తెలుసుకోవాలి. వారికి ఎంతవరకు దేవుని మీద అవగాహన ఉందో మనం గ్రహించాలి. వారికి అవసరమైనటువంటి వాక్యాన్ని ఒక ఔషధంగా మనము చక్కగా ప్రకటించగలగాలి. ఇంకా ఈ విషయమైనటువంటి కొన్ని అద్భుతమైనటువంటి సంగతులను పరిశుద్ధ గ్రంథము నుండి మనం ఆలోచన చేద్దాం. అపోస్తలుడైనటువంటి పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు గమనించండి. క్రీస్తు సువార్తను మనము ప్రచురిస్తున్నప్పుడు ఏ విషయాన్ని జ్ఞాపకం ముందు ఉంచుకోవాలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్నారు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి, మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు, వివేచించాలి. శ్రేష్టమైన కార్యం ఇది. సువార్త ప్రకటన అనేది ఒక సత్కార్యం, శ్రేష్టమైన కార్యం. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారవుటకు మీ ప్రేమ తెలివితోనూ, తెలివి ఉండాలి. దేవుని వాక్యాన్ని ప్రచురించేటప్పుడు ఏదో గుడ్డెద్దు చేలో పడినట్టుగా అన్నట్టు ఉండకూడదు. మీరు తెలివిగా, ఒక ఆత్మను అగ్నిలో నుండి కాపాడినట్టు నరకములో నుండి కాపాడడం అంటే చిన్న విషయం అనుకుంటున్నారా? అది చాలా ఉన్నతమైనటువంటి కార్యక్రమం. కనుక మీరు సువార్త ప్రకటన జరిగించేటప్పుడు తెలివిగా ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. ఇప్పటి వరకు మీకు ఎదురైనటువంటి సందర్భాలను ఒకసారి మీరు పరిశీలించుకుంటూ ఆ అనుభవాన్ని జాగ్రత్తగా పరిగణనలోనికి తీసుకుంటూ సువార్తను ప్రచురించేవారుగా మీరు ఉండాలి. మీ ప్రేమ తెలివితోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, అంతకంతకు అభివృద్ధి పొందేవారుగా ఉండాలి మీరు. అంటే మీరు దేవుని వాక్యాన్ని ప్రచురించినప్పుడు విన్నవారిలో అనేక మంది దేవుని వైపు తిరిగేటట్టుగా మీ బోధ ఉండాలి. ఒకప్పుడు కొంతమంది తిరిగారు, కానీ ఇప్పుడు మీరు వాక్యాన్ని ప్రచురించినప్పుడు అనేక మంది దేవునికి ఆకర్షితులయ్యేటువంటి పరిస్థితి ఉండాలి. అంతకంతకు అభివృద్ధి మీరు సంపాదించుకోవాలి. ఇంకా చూడండి, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావలననియు ప్రార్థించుచున్నాను. మీరు తెలివితో ఉండండి, కానీ కపటమును మాత్రం దరికి చేరనివ్వకండి. స్వలాభాన్ని అపేక్షించకండి. ఈ క్రీస్తు సువార్తను అడ్డుపెట్టుకుని మేడలు, మిద్దులు, పొలాలు, కారులు, బంగళాలు, బంగారాలు వీటన్నిటిని సంపాదించుకోవాలనేటువంటి ఆలోచనతో, దుర్బుద్ధితో ఉండకండి. క్రీస్తు దినమునకు మీరు నిష్కపటులుగా ఉండాలి. అంటే దేవుని సేవను నిస్వార్థముగా జరిగించేవారుగా ఉండాలి. ఆత్మల రక్షణే ధ్యేయం. అనేక మంది మనుషులను కాపాడడమే ధ్యేయం, అంతే తప్ప వారి యొక్క కానుకలను దోచుకోవడం కానీ, లేకపోతే మీ ఆస్తులను పెంపొందించుకోవడం కానీ ఇది కాదు మీ ఆలోచన. క్రీస్తు సువార్తను ఉన్నతముగా ప్రచురించాలనేటువంటి ఆలోచన మాత్రమే మీకు ఉండాలి అని దేవుని వాక్యము స్పష్టముగా సెలవిస్తోంది. కనుక క్రీస్తు సువార్త ప్రకటనను ఇంత గొప్పగా, ఇంత జాగ్రత్తగా మనము జరిగించాలి. ఆయా సందర్భాలలో ఉపమానములు చెప్పవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది, ఉదాహరణలు చెప్పవలసినటువంటి అవసరం ఉంటుంది.
కనుక వారికి అక్కడ మనము ఆ విధముగా ఉపమానములను ప్రయోగించాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఉపమానము ద్వారా దేవుని వాక్యాన్ని ప్రచురించినటువంటి సంగతి మీకు తెలుసు కదా. ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మీరు గమనించండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వాక్యం నుండి మీరు చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 33వ వాక్యం నుండి, వారికి వినుటకు శక్తి కలిగిన కొలది ఇలాంటి అనేకమైన ఉపమానములను చెప్పి ఆయన వారికి వాక్యము బోధించెను. దేవుని వాక్యాన్ని సువార్త ప్రకటనగా యేసుక్రీస్తు ప్రభు ఎలా బోధించారు? అనేకమైనటువంటి ఉపమానాలు చెప్పారు. వారికి వినుటకు శక్తి కలిగిన కొలది. అలాగని వారు నిద్రపోతున్నారు అనుకోండి, మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, ఉపయోగం ఏముంది? వారికి వినుటకు శక్తి కలిగిన కొలది చెప్పాలి మీరు. వారు ఇంకా వినడానికి ఆసక్తిగా ఉన్నారా? మీరు చక్కగా వారికి నేర్పించండి. అనేకమైనటువంటి ఉపమానములతో దేవుని వాక్యాన్ని ఆయన బోధించారు. ఆ తర్వాత కూడా చూడండి, ఉపమానము లేక వారికి బోధింపలేదు గాని ఒంటరిగా ఉన్నప్పుడు తన శిష్యులకు అన్నిటినీ విశదపరచెను. ఉపమానం లేకుండా చెప్పలేదు, ఉపమానాలతోని ఆయన ప్రజలకు దేవుని వాక్యాన్ని ప్రచురించారు. ఒంటరిగా ఉన్నప్పుడేమో శిష్యులకు అన్నిటినీ విశదపరిచారు. ఎందుకంటే శిష్యులకు ఇంకా ఎక్కువ సంగతులు తెలియాలి. వీరు ఆయనను వెంబడించుచున్నవారు, ఆయన ఎక్కడుంటే వీరు అక్కడ ఉంటారు. కనుక శిష్యులకు ఇంకా ఎక్కువగా దేవుని సంగతులను విశదపరిచారు. ఎవరికి ఎంత ఎక్కువగా మనము దేవుని జ్ఞానాన్ని అందించాలో అంత ఎక్కువగా అందించాలి. మీకు అర్థమవుతుందా? ఇక్కడ మనము పరిస్థితిని అవగాహన చేసుకోవాలి. ఎవరికి దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నాము, వారికి వినుటకు శక్తి ఉన్నదా, అంటే వారు అంగీకరించగలరా, వారు స్వీకరించగలరా, వారికి ఎలా చెబితే అర్థమవుతుంది, ఇత్యాది సంగతులన్నిటినీ కూడా మనము పరిగణనలోనికి తీసుకోవాలి. ప్రియులారా, క్రీస్తు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ముఖ్యముగా జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి మరొకటి ఏమిటంటే, ఇతర నమ్మకాల జోలికి, ఇతర విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా ఇతర విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు. కంపారిజన్ వద్దు. ఏమంటే, నేను క్రీస్తుని గూర్చి ప్రకటిస్తున్నాను, మరి ఒకరు మిగిలిన వారు వారి వారి దేవుళ్లను వారు విశ్వసిస్తున్నారు లేక వారు ప్రకటించుకుంటున్నారు, దానికి దీనికి పోలిక ఏమిటి అనేటువంటి విధానం ఎప్పుడు వద్దు. నీవు క్రీస్తుని గూర్చి ఏమి చెప్పాలనుకుంటున్నావో దానినే చెప్పు. పరిశుద్ధ గ్రంథంలో మీరు ప్రారంభం నుండి చివరి వరకు ఎక్కడైనా చూడండి, దేవుడు ఎక్కడ కూడా పోలికను చూపించలేదు. ఇదిగో ఐగుప్తీయుల దేవతలు ఉన్నారు, లేకపోతే ఫిలిస్టీయుల దేవతలు ఉన్నారు, వారికి నాకు పోలికేంటి, లేకపోతే వారిని తీసుకుని రండి, నన్ను మీరు అక్కడ నిలబెట్టండి, మా ఇద్దరికి మధ్య ఈ పోలికలను చూడండి, ఈ భేదాలను మీరు చూడండి, వారిని ఈ విషయాలలో దూషించండి, వారిలో ఈ లోపాలున్నాయి వాటిని ఎత్తి చూపండి అని దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? ఆయన గొప్పతనాన్ని గూర్చి ప్రచురించమన్నాడే తప్ప ఇతరులలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపమని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. కనుక క్రీస్తు సువార్త ప్రకటనను జరిగిస్తున్నప్పుడు ఇతర విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి చక్కని జ్ఞానము. మీరు దేవుని గురించి ప్రచురించండి. మీకు ఎంతవరకు దేవుని గురించి తెలుసు దానిని ప్రచురించండి. క్రీస్తుని గురించి మీకు ఎంతవరకు అర్థమైంది దానిని ప్రచురించండి. అంతే తప్ప ఇతర విశ్వాసాల జోలికి మీరు వెళ్ళకూడదు. ఇందు విషయమై వ్రాయబడినటువంటి చక్కని వాక్య భాగాలను ఇప్పుడు మీకు నేను పరిచయం చేస్తాను. జాగ్రత్తగా గమనించండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 9వ వాక్యం నుండి, సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితరి, అలాగుననే మాసిదోనియందంతటా ఉన్న సహోదరులనందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలననియు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలననియు మిమ్మును హెచ్చరించుచున్నాము. మీకు అర్థమవుతుందా? ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారు? మీరు పరుల జోలికి పోవద్దు. అలాగే మీరు సంఘమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకోవాలి. వారిని నిష్ఠుర పెట్టకూడదు, వారి కోపము రేపకూడదు, వారి యొక్క లోపాలను ఎత్తి చూపేటువంటి బోధ మీలో ఉండకూడదు.
మీ విధానం ఎలా ఉండాలి? మీకు ఎంతవరకు దేవుని గురించి తెలుసు దానిని ప్రకటించండి. అంతే తప్ప వారి విషయం మీకెందుకు, వారు ఏం చేస్తున్నారు మీకెందుకు? వారి గ్రంథాల జోలికి వెళ్ళి వారి గ్రంథాలలో ఫలానా లోపం ఉంది, ఫలానా లోటు ఉంది, ఫలానా తప్పు ఉంది, వారు ఈ విషయంలో పాపం చేస్తున్నారు, ఇవన్నీ మీకు అనవసరం. మనుషులను దేవుని యొద్దకు క్రీస్తు ద్వారా చేర్చడమే క్రీస్తు సువార్త. అంతే తప్ప ఇతర విశ్వాసాలలో ఉన్నటువంటి లోపాలన్నిటిని మీరు వడపోయండి, వాటన్నిటిని ఎత్తి చూపండి అని దేవుడు ఎక్కడ కూడా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు ఏమని చెప్పాడంటే, మీరు పరుల జోలికి పోవద్దు అన్నాడు. పరుల జోలికి పోవద్దు, సంఘమునకు వెలుపట్టి వారి ఎడల మీరు మర్యాదగా నడుచుకోవాలి అని దేవుడు వ్రాయించాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు ఇవి. కనుక ఈ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే పేతురు గారు ఏమంటున్నారు చూద్దాం. ఈ విషయమై పేతురు గారు కూడా మాట్లాడుతున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు గమనించండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం. మీలో ఎవడును నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవువాడుగా గాని బాధ అనుభవింప తగదు. మీరు ఏ ఒక్కడు కూడా ఇలా ఉండకూడదు. పరుల జోలికి పోవువాడుగా ఉండకూడదు. అలా మీరు బాధ అనుభవించేవారుగా ఉండకూడదు. క్రైస్తవుడైనందుకు, సత్యమును ప్రకటించినందుకు బాధ అనుభవించారా మంచిది, అది దేవుని దృష్టికి హితం అవుతుంది. అంతే తప్ప మీరు దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, పరుల జోలికి పోవువారుగా ఉండి బాధ అనుభవిస్తే దాని వలన దేవునికి మహిమేమిటి? కనుక ప్రియులారా, ఈ విషయాన్ని మీరు జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఇతర విశ్వాసాల జోలికి వెళ్ళకూడదు, పరుల జోలికి వెళ్ళకూడదు, వారిని కించపరచకూడదు. మీకు తెలిసిన క్రీస్తు సువార్తను చక్కగా మీరు ప్రచురించేవారుగా ఉండాలి. అలాగే సువార్త ప్రకటనలో మరొక విశేషమైనటువంటి జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ మనం లాభాన్ని కోరుకోకూడదు. సువార్త ప్రకటన అనేది ఒక పని, దేవుని పని. ఈ దేవుని పనిని జరిగించేటప్పుడు ఇక్కడే లాభాన్ని కోరుకునేవారముగా, ఆశించేవారముగా మనం ఉండకూడదు. ఈ పనికి దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఎక్కడిస్తాడు? పరలోకంలో ఇస్తాడు, నిత్యత్వమందు మనకు అనుగ్రహిస్తాడు. కానీ ఇక్కడే ఏదో లాభాన్ని పొందటానికి మీరు ఆలోచిస్తున్నారా? దేవుని పనిని మీరు నిర్వీర్యం చేస్తారు. అంటే దేవుని పనిని కేవలం లాభం కోసమే చేసేవారుగా మారిపోతారు. అలా ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తోంది. ఒక చక్కని సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం నుండి మీరు గమనించండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యం నుండి, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయునా, ద్రాక్ష తోట వేసి దాని ఫలము తిననివాడెవడు? మందను కాచి మందపాలు త్రాగనివాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రము కూడా వీటిని చెప్పుచున్నది కదా, కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడా? కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడెను. ఎలయనగా దున్నువాడు ఆశతో దున్నవలను, కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుతునను ఆశతో త్రొక్కింపవలను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తియుండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైన ఈ అధికారములో పాలు కలిగిన ఎడల మాకు ఎక్కువ కలదు కదా. అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు. క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగజేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. నిజానికైతే క్రీస్తు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు సువార్త వలన వచ్చేటువంటి ఫలమును మీరు అనుభవించటానికి సర్వదా యోగ్యులే, అర్హులే. కాకపోతే దానిని కూడా మీరు నిరాకరిస్తున్నారనుకోండి. మాకెక్కడొద్దు ఫలం, సువార్త వలన కలుగు ఫలం ఏదైనా దేవుడు మాకు ఇవ్వాలి అంటే అది మాకు పరలోకంలోనే దేవుడు మాకు ఇవ్వాలి అనేటువంటి మంచి భావనతో మీరు ఉన్నారు అంటే అది గొప్ప విషయం. సువార్తకు ఏ విషయంలో కూడా ఆటంకం కలగకూడదు. సువార్త వలన ఫలము అనుభవించటానికి అవకాశం ఉంది కదా, మేము అర్హులమే కదా అని చెప్పి సువార్తను అడ్డు పెట్టుకొని సువార్త ప్రకటన ద్వారా మీరు లాభాన్ని పొందడానికి ఆశ కలిగి ఉండకూడదు. దానివలన సువార్తకు ప్రమాదం కలగవచ్చు. ఎందుకంటే మిగిలిన వారు ఈ విషయాలన్నింటినీ చూస్తూ ఉంటారు. చాలామంది ఒక అపోహ ఏ విషయంలో కలిగి ఉంటారు? వీరు
దశమ భాగాల కోసం ఎక్కువగా ఆశపడతారండి. అందుచేతనే వీరు దేవుని సేవ అనేటువంటి ముసుగులో ఉన్నారు. కానీ ఆ దశమ భాగాలు వీరికి దక్కకపోతే దేవుని సేవ లేదు, ఏమీ లేదు అని అంటుంటారు కదా. వారి చేత ఆ మాట ఎందుకు అనిపించుకోవాలి? మీకు అర్థమవుతుందా? కనుక మన యొక్క భావన ఎప్పుడూ కూడా వచ్చే పైసల మీద కాదు, మనము దేవుని పని చేయటానికి నిర్ణయింపబడ్డామంతే. ఏలీయాను దేవుడు కరవ కాలంలో కూడా ఎలా పోషించాడు మీకు తెలియనిది కాదు. ఏలీయాను దేవుడు కరవ కాలంలో కూడా పోషించాడు. కాకోలములు వచ్చి ఇదిగో ఏలీయా గారి కడుపు నింపాయి. అలాగే సారెపతను ఆ ప్రాంతంలో విధవరాలి ఇంట ఏలీయా గారు ఎలా పోషింపబడ్డారు, ఆ కుటుంబం కూడా, విధవరాలి కుటుంబం కూడా ఎలా పోషింపబడింది. విధవరాలి యొక్క కుమారుడు, విధవరాలు ఏలీయా గారితో పాటుగా ఎలా పోషింపబడ్డారు. ఆ బుడ్డలో నూనె తక్కువ అయిపోలేదు, ఆ తొట్టెలో పిండి తక్కువ కాలేదు. ఆ కరువు కాలం అంతా కూడా దేవుడు వారిని గొప్పగా ఉన్నతంగా కాపాడాడు. ఆయన భక్తులను ఆయన ఆకలితో ఉంచడు. ఆయన సేవ జరిగించుచున్నటువంటి వారిని ఆయన ఆకలితో ఉంచడు. పరిస్థితులను తారుమారు చేసేస్తాడు ఆయన. కానీ విశ్వాసం ఒక్కటే ఇక్కడ లోపం. చాలా మందిలో విశ్వాస లోపం. దేవుడు నన్ను ఎలా పోషిస్తాడు, ఎలా నన్ను బ్రతికిస్తాడు, ఎలా తిండి పెడతాడు అనేటువంటి ప్రశ్నలతో మిగిలిపోతారు చాలామంది. దేవుని వాక్యాన్ని ప్రకటించేవారే. అలా ఉండకూడదు. సువార్తకు అభ్యంతరము కలుగకుండు నిమిత్తము మేము సువార్త వలన ఏ ఫలాన్ని కూడా, శరీర సంబంధంగా ఏ ఫలాన్ని కూడా ఆశించటం లేదు అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారంటే, ప్రారంభ శతాబ్దంలో వారు ఎంత నిస్వార్థంతో దేవుని సేవను జరిగించారు మీరు చూడండి. తర్వాత మాటలు కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆలయ కృత్యములు జరిగించువారు ఆలయము వలన జీవనము చేయుచున్నారనియు, బలిపీఠమునొద్ద కనిపెట్టుకొని ఉండువారు బలిపీఠముతో పాలివారై ఉన్నారని మీరు ఎరుగరా? అలాగున సువార్త ప్రచురించువారు సువార్త వలన జీవింపవలనని ప్రభువు నియమించి ఉన్నాడు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. అవకాశం ఉంది, అర్హులమే, సువార్త వలన జీవించడానికి మేము అర్హులమే. కానీ నేనైతే, పౌలు గారు తన సొంతంగా తనను గూర్చి ఇక్కడ మాట్లాడుకుంటూ, నేనైతే వీటిలో దేనిని కూడా వినియోగించుకోలేదు. నాకు దేవుడిస్తాడు ప్రతిఫలాన్ని, నాకు పరలోకంలో ఇస్తాడు దేవుడు ఉన్నతమైనటువంటి జీతాన్ని, బహుమానాన్ని. ఇదే భావన పౌలు గారిలో ఉంది. సువార్తకు ఈ భావన అడ్డు కాకూడదనేటువంటి విషయాన్ని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మనం ఏదో సంపాదించేసుకుంటున్నామని లోకం అనుకోకుండా నిమిత్తము దేనిని మీరు కోరుకోకండి. వారికి అర్థం కావాలి, మనము దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుడు అప్పగించిన బాధ్యతను మనము స్వీకరించి దేవుని పనిని జరిగిస్తున్నామే తప్ప ఈ పెంట పైసల కొరకు కాదని మీరు రుజువు చేయాలి అని పౌలు గారు మాట్లాడుతున్నారు. సువార్తకు ఈ విషయం ఆటంకముగా ఉండకూడదని పౌలు గారు మాట్లాడుతున్నారు. నేనైతే వీటిలో దేనినైనను వినియోగించుకొనలేదు. మీరు నా ఎడల ఎలాగున జరుపవలనని ఈ సంగతులు వ్రాయను లేదు. ఎవడైనను నా అతిశయమును నిరర్ధకము చేయుట కంటే నాకు మరణమే మేలు. ఎవ్వడు కూడా నన్ను వేలెత్తి చూపించటానికి నేను అవకాశం ఇవ్వనంటున్నారు పౌలు గారు. తర్వాత, నేను సువార్తను ప్రకటించుచున్నను, నాకు అతిశయ కారణము లేదు. సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారండి పౌలు గారు. ఆ విధంగా మనం ఉండాలని కదా దేవుడు ఈ మాటలను రాయించాడు. ఇది ఒక బాధ్యత. ఈ బాధ్యత నా భుజాల మీద ఉంది. అంతే తప్ప నేను ఏదో దేవునికి గొప్పగా చేసేస్తున్నానని కూడా కాదు. దేవుడిచ్చిన కృపను బట్టి దేవుని సేవలో కొనసాగగలుగుతున్నానని పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇదే భావనను మనం కలిగి ఉండాలి. తర్వాత చూడండి, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, కనుక నేను ప్రకటిస్తున్నాను. ఆ శ్రమను తప్పించుకోవడానికి నేను ప్రకటిస్తున్నాను. అంతే తప్ప సువార్త వలన లాభం పొందడమా, సువార్త వలన లాభం సంపాదించుకోవడమా, అది ఎట్టి పరిస్థితుల్లోనూ నా విషయమే అయితే జరగదు అని పౌలు గారు తెలియజేస్తున్నారు. తర్వాత కూడా చూడండి, ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును. పరలోకంలో దేవుడు ఇస్తాడు, ఈ భూమి మీద కూడా దేవుడు నన్ను పోషిస్తాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రపంచం అంతా ఆకలితో ఉన్న దేవుని సేవకులు ఆకలితో ఉండరు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలితో ఉంటాయేమో, ఆయన బిడ్డలు, ఆయన కొరకు బ్రతుకుతున్నవారు, ఆయన సేవను జరిగిస్తున్నవారు ఆకలితో ఉంటారా? వారు కోరుకున్న దానిని కాళ్ళ ముందు పెడతాడు దేవుడు, కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. ఏది కోరుకుంటే దానిని, ప్రపంచంలో దేనిని కోరుకున్నా కానీ ఆయన సేవకులు కోరుకుంటే నోరారా అడిగితే తన బిడ్డలకు ఆయన కాదంటాడా?
పరలోకమందున తండ్రి ఆయన, సుప్రీం పవర్ ఆయనది. ఆ అనుభవాన్ని మీరు ఇంకా పొంది ఉండకపోవచ్చు, ఆ అనుభవాన్ని ఇంకా మీరు రుచి చూసి ఉండకపోవచ్చు, మీకు తెలియకపోవచ్చు. కానీ నిజానికైతే ఆయన గొప్పవాడు. ఆ గొప్పవాడైన దేవుణ్ణి కన్న తండ్రిగా మీరు స్వీకరించి, ఆయన సేవను మీ భుజాల మీద వేసుకుని అదొక బాధ్యతగా స్వీకరించి, నేను దేవుని సేవ చేయకపోతే నాకు శ్రమ అనేటువంటి విధానంలో మీరు వెళుతున్నప్పుడు, మీరు కోరుకున్న దానిని మీరు అడగక ముందే మీ కాళ్ళ దగ్గర పెడతాడు ఆయన. అది నా అనుభవంలో జరిగింది, జరుగుచున్నది, ఎప్పటికీ జరుగుతుంది. మీరు కూడా అటువంటి అనుభవాన్ని పొందాలని నేను కోరుకుంటున్నాను. నిజంగా అటువంటి విధానాన్ని మీరు కలిగి ఉంటే ఏనాడు కూడా పైసల కొరకు దేవుని పనిని చేయరు. ఎవరో ఏదో ఇస్తారని వారి కానుకల మీద ఆశపడి వారు ఇచ్చేటువంటి ఆ 4 రూపాయల కొరకు మీరు ఆలోచన చేసి దాని మీదే దృష్టి ఉంచి, ఇదిగో లోకంలో మిగిలిన వారందరూ వారి వారి వృత్తులను ఎలా చేసుకుంటున్నారు, ఇది కూడా నా వృత్తి అని మీరు అనుకుంటే ఇక మిమ్మల్ని ఎవ్వరూ బాగు చేయలేరు. మన జానెడు పొట్టను పోషించుకోవడానికి భూమి మీద బోలెడు పనులు ఉన్నాయి. ఏదో ఒక పని చేసుకోవచ్చు. ఏదో ఒక పని చేసుకుంటే మనకు 4 డబ్బులు వస్తాయి. మనము మన జానెడు పొట్టను పోషించుకోవచ్చు, ఆహారాన్ని సంపాదించుకోవచ్చు. దేవుని సేవను 4 డబ్బుల కొరకు కాదు మనం చేయాల్సింది, ఆత్మలను రక్షించటానికి, 4 ఆత్మలను కాపాడటానికి. అర్థం చేసుకుంటున్నారా? కనుక ఈ ప్రధానమైనటువంటి అంశములను మనం మర్చిపోకూడదు. ధనము కొరకు దేవుని సేవను జరిగించేవారుగా మనం ఉండకూడదు. దేవుడు మనలను పోషిస్తాడు. చూడండి, తర్వాత మాటలు కూడా చూడండి. ఇది నేను ఇష్టపడి చేసిన ఎడల నాకు జీతము దొరుకును, ఇష్టపడకపోయినను గృహ నిర్వాహకత్వము నాకు అప్పగింపబడిను. అట్లయితే నాకు జీతమేమి? నేను సువార్తను ప్రకటించుచున్నప్పుడు సువార్త యందు నాకున్న అధికారమును పూర్ణముగా వినియోగపరచుకొనకుండా సువార్తను ఉచితముగా ప్రకటించుటయే నా జీతము. నేను అందరి విషయము స్వతంత్రుడనయ్యున్నను, ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికిని నన్ను నేనే దాసునిగా చేసుకొంటిని. అలాగని పౌలు గారికి స్వాతంత్ర్యం లేదని కాదు. సువార్త వలన వచ్చేటువంటి ఫలమును అనుభవించడానికి స్వాతంత్ర్యం లేదని కాదు. కానీ ఆ విషయంలో నేను ఎందుకు లొంగిపోవాలి? ఆ విషయంలో మిగిలిన వారికి నేను ఎందుకు అవకాశం ఇవ్వాలి? నిందించడానికి విరోధికి నేను ఎందుకు అవకాశం ఇవ్వాలి? కనుక అవకాశం ఇయ్యను. దేవుడే నాకు పరలోకంలో జీతాన్ని ఇస్తాడు, ఈ భూమి మీద కూడా దేవుడే నన్ను పోషిస్తాడు. కనుక చక్కగా సువార్తను ఉచితముగా ప్రకటిస్తూ అదే నా జీతం అనుకుంటూ, ఉచితముగా ప్రకటించడమే నా జీతం అనుకుంటూ, దేవుడు నాకు మహాకృపను అనుగ్రహించాడని భావిస్తూ, ఆయన పని చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడని నేను గొప్పగా దేవుని పనిని స్వీకరించి ముందుకు వెళ్ళాలి. అనేక మందిని నేను సంపాదించుకోవాలి, దేవుని కొరకు నేను చక్కగా పనిని జరిగించాలి అనేటువంటి భావన పౌలు గారు కలిగి ఉన్నారు. ఇదే భావనను మనం అందరం కూడా కలిగి ఉండాలి. సువార్త ప్రకటనను ఈ విధంగా చేయాలి. క్రీస్తు సువార్త ప్రకటనను ఈ విధముగా మనం జరిగించాలి. అలాగే క్రీస్తు సువార్త ప్రకటన జరిగించేటప్పుడు జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మరికొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటంటే, అజ్ఞానముగా మాట్లాడుతున్నటువంటి మూర్ఖుల నోరు మూయించడానికి క్రీస్తు సువార్తను ప్రకటించాలి. అజ్ఞానులు అజ్ఞానమైనటువంటి విషయములను ప్రకటన చేస్తున్నారనుకోండి, వారి మాయలో పడి అనేక మంది మనుషులు మోసగింపబడతారు. కనుక వారి నోరు మూయించాలంటే చక్కగా దేవుని సువార్తను మనము ప్రకటించాలి. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి. అపొస్తలుడైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యం నుండి మీరు గమనించండి. మనుష్యులు నియమించు ప్రతి కట్టడకును ప్రభువు నిమిత్తమై లోబడియుండుడి. రాజు అందరికిని అధిపతి అనియు, నాయకులు దుర్మార్గులకు ప్రతిదండన చేయుటకును సన్మార్గులకు మెప్పు కలుగుటకును రాజు వలన పంపబడిన వారనియు వారికి లోబడియుండుడి. ఎలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖులు ఉంటారు, వారి నోరు మీరు మూయించాలి. ఎలా మూయించాలి? దేవుని వాక్యాన్ని ప్రచురించి క్రీస్తు సువార్తను మీరు వెల్లడి చేయుట ద్వారా మూర్ఖుల యొక్క నోరు మూయబడుతుంది. మనం ఏదో బలవంతంగా దౌర్జన్యంగా మూర్ఖుల నోరు మూయించడం కాదు, రౌడీలను వెంటబెట్టుకుని వెళ్ళి మూర్ఖుల నోరు మూయించడం కాదు. క్రీస్తు సువార్తను ప్రచురిస్తే మూర్ఖుల నోరు మూసుకుపోతుంది. కనుక ఆ విధంగా ఆ విధానంలో మనము అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖుల నోరు మూయించాలి తప్ప, అది దేవుని చిత్తము తప్ప మనము బలాన్ని ఉపయోగించకూడదు.
దౌర్జన్యంగా వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా మనము వివేకంగా ఉండాలి, నిష్కపటులుగా కూడా ఉండాలి. కనుక నా ప్రియులైన సహోదరి సహోదరులారా, క్రీస్తు సువార్తను మనము ఉన్నతముగా లోకములోనికి తీసుకుని వెళుతూ అజ్ఞానముగా మాట్లాడేటువంటి మూర్ఖుల యొక్క నోరు మోయించాలి. అలాగే లోకమందు వక్రమైనటువంటి జనం మధ్య క్రీస్తు సువార్తను ప్రకటించే వారందరూ కూడా జ్యోతులుగా కనిపిస్తారు దేవుని దృష్టికి. అంటే వెలుగును ప్రచురిస్తున్న వారుగా కనిపిస్తారు. మనము జ్యోతులుగా కనిపించాలి. ఈ విషయాన్ని కూడా మనము పరిశుద్ధ గ్రంథం నుండి తెలుసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యం నుండి, కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. భయంతో వణకుతో మీ సొంత రక్షణను కొనసాగించుకోవాలి. అంతే తప్ప దేవుని వాక్యం కాస్త తెలిసిపోయింది కదా అని చెప్పి వెర్రవేగే మనస్సుతో ఉండకూడదు. సాతాను మిమ్మల్ని మరలా మోసగించే అవకాశం ఉంటుంది. భయముతోనూ అలాగే భక్తితోనూ మీరు మీ సొంత రక్షణను కాపాడుకోవాలి. మీ రక్షణను కొనసాగించుకోవడంలో మీకు దేవుని పట్ల భయం ఉండాలి. దేవుడంటే ఆ వణకు ఉండాలి. భయముతోనూ వణకుతోనూ మీరు మీ సొంత రక్షణను కొనసాగించుకొనిడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకొనుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయువాడు దేవుడే. మీరు ఆ కార్యసిద్ధిని కలుగు చేయవాడు దేవుడే. క్రీస్తు సువార్తను మీరు ఉన్నతంగా ప్రచురిస్తున్నప్పుడు ఏదో మీ వలన జరిగేటువంటి గొప్ప కార్యములు అని మీరు భ్రమించకండి. మిమ్మల్ని దేవుడు ఒక పాత్రగా వినియోగిస్తున్నాడు. మీరు మాధ్యమాలుగా ఉన్నారు. అంతటా అన్నిటినీ జరిగిస్తున్నవాడు దేవుడే. మనం దేవునికి మనలను మనం అప్పగించుకుంటే దేవుడే మనలను వినియోగిస్తాడు. దేవుని పనిలో మనలను ముందుకు కొనసాగిస్తాడు. కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. ఆ తర్వాత మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువలన నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. చూసారా, మీరు దేవుని జీవవాక్యమును చేతపట్టుకొని లోకములో దేవుని దృష్టికి జ్యోతులుగా కనిపించాలి. మీరు జీవవాక్యమును చేతపట్టుకుని జ్యోతులుగా కనిపించాలి. అంతే తప్ప అపరాధులుగా మీరు మిగిలిపోకూడదు. కలంకమును ఆపాదించుకున్నవారుగా ఉండకూడదు. నిందింపబడేవారుగా ఉండకూడదు. అన్ని విషయములలో మీరు బహుజాగ్రత్త కలిగిన వారై మీ పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవుని జీవవాక్యమును అనేకులకు ప్రచురించే జ్యోతులుగా విరాజిల్లాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. క్రీస్తు సువార్తను ఎంత జాగ్రత్తతో మనము ప్రచురించాలి. మన జీవితకాలమంతయు క్రీస్తు సువార్తను అనేక మంది ఆత్మలను అగ్నిలో నుండి కాపాడినట్టుగా రక్షించటానికే ప్రకటించాలనేటువంటి విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. అది మన బాధ్యత. దేవుడు మనలను ఆయన పాత్రలుగా మలచి మనలను క్రీస్తు సువార్త పనిలో ముందుకు కొనసాగిస్తాడు. ఇక క్రీస్తు సువార్తను ప్రచురించేటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకోవలసినటువంటి మరో విషయం ఏంటంటే, మీరు ఎక్కడ కూడా క్రీస్తు సువార్త నిమిత్తము భయపడకూడదు, పిరికివారుగా ఉండకూడదు, వెనకడుగు వేయకూడదు. ధైర్యముగా క్రీస్తు సువార్తను ప్రచురించాలి. క్రీస్తు సువార్తను ఎలా ప్రచురించాలి? ధైర్యముగా. మనం ఏమైనా దొంగతనం చేస్తున్నావా, లేక వ్యభిచారం చేస్తున్నావా, లేక నరహత్యలు చేస్తున్నావా, దేశద్రోహాలు చేస్తున్నావా? దేవునికిష్టులుగా మనం ఉంటూ అనేక మందిని దేవుని యొద్దకు చేర్చుతున్నాం. కనుక ఈ సత్కార్యమును జరిగించే విషయంలో ఎప్పుడూ కూడా మీరు అధైర్యంగా ఉండకూడదు, పిరికివారుగా ఉండకూడదు, భయపడేవారుగా ఉండకూడదు. ఈ విషయాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. క్రీస్తు సువార్తను ప్రచురించేటప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే మనం సత్కార్యం చేస్తున్నాం, దేవుని దృష్టికి ఉన్నతమైనటువంటి కార్యం చేస్తున్నాం. ప్రాణములకు తెగించైనా మనం ఈ సత్కార్యమును ముందుకు కొనసాగించాలి. కొన్ని చక్కని వాక్య భాగాలను ఈ విషయమై కూడా మనం తెలుసుకుందాం. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వాక్యం నుండి చూడండి. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 23వ వాక్యం నుండి,
వారు విడుదల నుండి, ఎవరు వీరు? పేతురు, యోహానులు ప్రారంభ శతాబ్దంలో క్రీస్తు సువార్తను ప్రచురిస్తున్నారు. వారు విడుదల నుండి అంటే వారు బంధింపబడ్డారన్నమాట. క్రీస్తు సువార్తను ప్రచురిస్తున్నందుకు నాటి కాలంలో కొందరు వీరిని బంధించారు. వారు విడుదల నుండి తమ స్వజనుల యొద్దకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నిటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనస్సుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొర్రపెట్టిరి, నాథా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు. అన్యజనులు ఎలా అల్లరి రేపిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకునిరి. ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రియు నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటినన్నిటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతి పిలాతును అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచియుండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారు కూడియున్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వ్రాయబడిన లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. పేతురు, యోహానులు దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నప్పుడు వారిని బంధించారా? వారికి హింస కలుగు చేశారా? అయితే తండ్రి, నీవే ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడవు, నీకు భయపడని వాడెవడు? వీరందరూ ఎంత? నీవు ఇయ్యగా వారు అధికారాన్ని పొందారు. కానీ నీకే వారు ఎదురు తిరిగితే, నీ కుమారుడైన యేసుకే వారు ఎదురు తిరిగితే వారు తప్పక శిక్షను అనుభవిస్తారు. కానీ మేము ధైర్యాన్ని చెడిపోకుండానట్లుగా మమ్మను బలపరచు అని వారు వేడుకుంటున్నారు. అందుచేత దేవుడు ఒక సూచనను వారికి దయచేశాడు. వారు ఉన్నటువంటి చోటు కంపించింది. వారు ఇక చక్కని ధైర్యాన్ని తెచ్చుకొని ధైర్యముగా దేవుని వాక్యాన్ని బోధించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కనుక ప్రియులారా, దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు, క్రీస్తు సువార్తను ప్రచురించేటప్పుడు మీరు ఏమాత్రం కూడా వెనకడుగు వేయడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రతి చోట మీకు అనుకూలముగా ఉండేటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఆయా పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. అప్పుడు మీరు ధైర్యాన్ని చెడిపోకూడదు, పిరికివారుగా వెనకడుగు వేయకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నతముగా ముందుకు కొనసాగించాలి. మరొక సందర్భాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి మీరు గమనించండి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19వ వాక్యం నుండి, మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరచినప్పుడు దానిని గూర్చి నేను మాటలాడవలసినట్టుగా ధైర్యముతో మాటలాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. నా కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు ఇక్కడ కోరుకుంటున్నారు. ఏ విషయంలో? ఇదిగో నేను సంఖ్యలతో ఉన్నాను. ఏ విషయమై నన్ను సంఖ్యలతో బంధించారు? క్రీస్తు సువార్త విషయమై. అయినప్పటికీ నేను ఏమాత్రము వెనకడుగు వేయకుండా పూర్ణమైనటువంటి ధైర్యముతో నేను మాటలాడాలని దేవుడు ఎంతవరకు అయితే నాకు ఆయుష్ ఇచ్చాడో ఆ ఆయుష్ అంతా కూడా క్రీస్తు ద్వారా నేను అనేక మందికి రక్షణ సువార్తను ప్రచురించాలని దేవుడు ఎంతవరకు అయితే నిర్ణయించాడో ఆ కాలమంతా కూడా, నా చివరి ఆయుష్ వరకు కూడా క్రీస్తు రాజ్య సువార్తను నేను ఉన్నతముగా ప్రచురించే నిమిత్తము, నేను ధైర్యముగా ప్రచురించే నిమిత్తము ఎన్ని సంఖ్యలు నాకు వారు వేసినా, ఎన్ని బెదిరింపులు వారు ఇచ్చినా, ఎంత హింసకు వారు గురి చేసినా నేనేమాత్రము వెనకడుగు వేయకుండా దేవుని కొరకు నేను ముందుకే కొనసాగలుగుటకు దేవుడు నాకు సహాయాన్ని అనుగ్రహించేటట్టుగా, దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకునేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అని పౌలు గారు ఇక్కడ కోరుకుంటున్నారు. కనుక క్రీస్తు సువార్త నిమిత్తము మనం ఏమాత్రం కూడా వెనకడుగు వేయటానికి వీలు లేదు. అలాగే అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం నుండి కూడా చూడండి.
అపొస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వాక్యం నుండి, నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక. ఎదిరిస్తారు, క్రీస్తు సువార్తను మీరు ప్రకటిస్తున్నప్పుడు ఎదిరిస్తారు కొంతమంది. మీరు బెదిరిపోకూడదు. మీరు తప్పు చేయటం లేదు, తప్పు చేస్తే బెదరాలి. కానీ మీరు ఉన్నతమైనటువంటి దేవుని వాక్యాన్ని ప్రచురిస్తున్నారు కనుక ఎదురించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడం అంటే అర్థం ఏంటి? మీరు ధైర్యంగా క్రీస్తు సువార్తను బోధించాలి. అంతే తప్ప వెనకడుగు వేయకూడదు. వెనకడుగు వేసిన పక్షంలో మీరు క్రీస్తు సువార్తకు తగినట్టుగా ప్రవర్తించడం లేదని అర్థం. కనుక ధైర్యముగా మీరు క్రీస్తు సువార్తను ప్రచురించండి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనము. ఎవరైతే మిమ్మల్ని బెదిరిస్తున్నారో వారికి నాశనం. మీరు బెదరకుండా ఉంటే వారికి నాశనం. మీకు రక్షణయును కలుగునటకు సూచన అయి ఉన్నది. మీకు రక్షణ. మీరు బెదిరిపోకుండా ఉంటే మీకు రక్షణ. మిమ్మల్ని బెదిరించే వారికి నాశనం. ఇది ఒక సూచన. ఇది దేవుని వలన కలుగునదే. ఎలయనగా మీరు నా యందు చూచినట్టుయు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టుయు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఇదిగో నేను ఏ విధంగా అయితే ధైర్యముగా క్రీస్తు సువార్తను ప్రచురిస్తున్నానో మీరు కూడా అదే ధైర్యంతో క్రీస్తు సువార్తను ప్రచురించండి. ఇది ఒక పోరాటం. ఇది ఒక పోరాటం. క్రీస్తు సువార్తను ప్రచురించడం అంటే ఏమిటి? పోరాటం. అంటే ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని మనం అధిగమిస్తూ ముందుకు వెళ్ళాలి. బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు. ఎదురించు వారికి బెదరక మీరు క్రీస్తు సువార్త పక్షమును నిలిచిన వారైతే మీకు రక్షణ. మిమ్మల్ని బెదిరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి నాశనం కలుగుతుంది. ఇది దేవుని వలన కలుగునదే. మీరైతే బెదిరిపోకూడదు. క్రీస్తు సువార్తను ముందుకు ఉన్నతంగా కొనసాగించాలి. ఇదిగో క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షమున శ్రమ పడటం కూడా మనకు అనుగ్రహింపబడింది. విశ్వాసం ఉంచడం అనేది ఒక అనుగ్రహం అని మనం ఎలా అయితే అనుకుంటున్నామో, ఆయన పక్షమున శ్రమ పడటం కూడా ఒక అనుగ్రహమే అని మనం భావించి ఆ శ్రమను మనం స్వీకరించాలి. అలా శ్రమ పడుతున్నప్పుడు ఆనందించాలి. క్రీస్తు సువార్త నిమిత్తం మనం శ్రమ పడుతున్నామంటే మనం ఆనందించాలి. ఎంత గొప్ప జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. క్రీస్తు సువార్తను ఎంత వీరోచితముగా ఒక పోరాటము మాదిరిగా మనం ముందుకు కొనసాగించాలి. ధైర్యముగా క్రీస్తు సువార్తను ప్రచురించాలి. ఇందు విషయమై ఒక చక్కని సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువు ఏమంటున్నారు? ఆయన భూమి మీద శరీరధారిగా ఉన్నటువంటి దినములలో ఆయన ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఏమిటది? మీరు నన్ను ఎరుగను అంటే నేను కూడా మిమ్మల్ని ఎరుగను అంటున్నాను. పరలోకమందున్న దూతల ఎదుట, తండ్రి ఎదుట మిమ్మల్ని నేను ఎరుగనంటాను. ఈ భూమి మీద మీరు నన్ను ఎరుగను అన్నారంటే నేను అక్కడ మిమ్మల్ని ఎరుగనంటాను. ఎక్కడ మీరు నా కొరకు గొప్పగా బ్రతికితే మీరు నావారు అంటాను. మిమ్మల్ని పరలోకంలో చేర్చుకుంటానని ప్రభువు వారు తెలియజేశారు. ఆ మాటలను కూడా చివరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎప్పుడూ కూడా క్రీస్తు సువార్త విషయంలో వెనకడుగు వేయొద్దు. ఆయన పని విషయంలో సహకారులుగా ఉండేటువంటి విషయంలో మీరు వెనకడుగు వేయొద్దు. ఉత్సాహముగా ముందుకు మీరు కొనసాగాలి. ఉత్సాహంగా పాల్గొవాలి. ఉత్సాహంగా మీ చేయూతను అందించాలి. అప్పుడే అనేక మంది మన సహోదరులు బ్రతికింపబడేటువంటి అవకాశం కలుగుతుంది. ఆయనను ఎరుగను అనేటువంటి పరిస్థితుల్లో మనం ఉండిపోకూడదు. అలా ఉంటే మనలను కూడా ఆయన ఎరుగను అంటాడు. అటువంటి పరిస్థితి మనము తెచ్చుకోకూడదు. ఎప్పుడూ కూడా క్రీస్తు పక్షమును మనం నిలబడాలి. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వాక్యం నుండి మీరు గమనించండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వాక్యం నుండి, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. మనుషుల ఎదుట మీరు నన్ను ఒప్పుకుంటున్నారా? అయితే పరలోకమందున్న తండ్రి ఎదుట మిమ్మల్ని నేను ఒప్పుకుంటాను. అంతే కదా, అది న్యాయమే కదా. ఎక్కడ మీరేమో అందరి ఎదుట ప్రభువును ఒప్పుకోవడం అంటే మాకు శ్రమ కలుగుతుందేమో, ఇబ్బంది కలుగుతుందేమో, కొంతమంది మమ్మల్ని బెదిరించేస్తారేమో అని భయపడితే, అక్కడ పరలోకమందున్న తండ్రి ఎదుట మరి ప్రభువు మిమ్మల్ని ఎలా ఒప్పుకోవాలి? ఇది ముందుగా తెలియజేయబడిన మాట కనుక గ్రహించండి. చూడండి ప్రభువారు ఏమంటున్నారు చూడండి. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో
పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును, మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో. ఉంటారు కొంతమంది అధైర్యంగా ఉంటారు, పిరికివారుగా ఉంటారు. క్రీస్తు నిమిత్తము, క్రీస్తును నమ్ముకున్నందుకు వారు ఈ భూమి మీద మనుషుల ఎదుట ఒప్పుకోవడానికి సందేహిస్తారు. అలా ఉంటే గనుక మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును ఎరుగనందును. అయితే నాకు వానికి ఇంక సంబంధం లేదన్నమాట అని ప్రభువు కూడా అంటారు. కనుక అటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పటికీ ఉండకూడదు. మనము ప్రభువు రక్షణను పొందిన తర్వాత ఈ భూమి మీద ఉంటే ఎంత, లేకపోతే ఎంత. ప్రభువు రక్షణలో ఉన్నప్పుడు, పాపక్షమాపణ నొందినటువంటి జీవితంలో మనం ఉన్నప్పుడు, పరిశుద్ధతలో ఉన్నప్పుడు ఈ భూమి మీద మన యొక్క లోకపు బ్రతుకును ఆశించం, దీనిని కోరుకోం. నిత్యత్వం మీదే మన ఆశ, నిత్యత్వపు లోకాన్ని మనం సంపాదించుకోవాలనేటువంటి కోరిక. కనుక ప్రియులారా, దేవుడిచ్చినటువంటి ఆయుష్లో దేవుని పనిని జరిగిస్తూ మనం ముందుకు కొనసాగుతాం. కానీ అమితమైనటువంటి మమకారాన్ని శరీరం మీద కానీ, లోకం మీద కానీ, ఈ బ్రతుకు మీద కానీ మనం కలిగి ఉండడానికి వీలు లేదు. అలా కలిగి ఉండం. అటువంటి పరిస్థితులలో క్రీస్తును మనము అందరి ఎదుట ఒప్పుకుంటాం. ఒకవేళ ఒప్పుకోను, నేను ఎరుగను అని అంటున్నామంటే లోకాన్ని ప్రేమిస్తున్నాం, ఇంకా లోకంలో ఏదో ఆశిస్తున్నాం అని అర్థం. అటువంటి దౌర్భాగ్యపు బ్రతుకు మనలో ఉండకుండా క్రీస్తును ధైర్యముగా ఒప్పుకొని ఆ క్రీస్తును ధైర్యముగా మనం ప్రచురిస్తూ క్రీస్తు సువార్తను ఇదిగో దేవుడు చెప్పినటువంటి రీతిలో, ఈ విధానంలో ఆయన చెప్పినటువంటి ప్రతి సూత్రాన్ని పరిగణనలోనికి తీసుకొని పాముల వలె వివేకులుగా ఉండి, పావురముల వలె నిష్కపటులుగా ఉండి ప్రభువు పనిని జాగ్రత్తగా ముందుకు కొనసాగిస్తూ ఆ పని ద్వారా దేవుని యొక్క నిర్ణయాన్ని బట్టి, దేవుని సంకల్పాన్ని బట్టి, దేవుని లెక్కను బట్టి నిర్ణయింపబడినటువంటి మనుషులను దేవుని రాజ్యములోనికి చేర్చే ప్రయత్నాన్ని మనము వీరోచితముగా కొనసాగిస్తూ వీలైనంత ఎక్కువ మందిని దేవుని కొరకు మనం సంపాదిస్తూ వారందరినీ దేవుని యొద్దకు చేర్చుతూ పరలోకంలోనే సువార్త వలన లాభాన్ని, ఫలితాన్ని, జీతాన్ని మనము పొందడానికి అపేక్ష కలిగిన వారమై ఈ భూమి మీద పైసలను ఆశించక దేవుని యొక్క అనుగ్రహములో మనం అందరం ముందుకు కొనసాగిపోవాలని, ఇట్టి మనస్సును నాతో పాటు మీరు అందరూ ఉన్నతముగా కలిగి ఉండాలని, మీ జీవితకాలం అంతా కూడా సువార్త ప్రకటన అనేటువంటి బాధ్యతను మీరు గొప్పగా అపేక్షించిన వారై దేవుని కొరకు ఆనందముతో, దేవుని కొరకు వీరోచితమైనటువంటి పోరాట పటిమను కలిగిన వారై ఒక సైనికునిగా మీరు సువార్తను ముందుకు కొనసాగించాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, సువార్త వలన మమ్మను మీరు రక్షించారు. ఆ సువార్త వలననే అనేకులు రక్షింపబడాలని ఆ సువార్తను మాకు ఒక పనిగా అప్పగించారు. ఈ సత్క్రియను మేము జాగ్రత్తగా కొనసాగిస్తూ ఎటువంటి లోపము లేకుండా మీరు ఇచ్చినటువంటి నియమ నిబంధనలకు లోబడి క్రీస్తును అనేక మందికి పరిచయం చేస్తూ మా జీవితకాలమంతా ధైర్యముగా క్రీస్తు కొరకు నిలువబడిన వారమై మీ చిత్తమును నెరవేర్చుకొనగలుగుటకు మాకు సహాయమును అనుగ్రహించండి. మీ మాటలను ఒప్పుకొని, మీ మాటలతో ఏకీభవిస్తూ, మీ బోధన గ్రహించుచున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికరములను తోడుగా ఉంచి క్రీస్తు సువార్తను అంగీకరించిన వారుగా, ఆ క్రీస్తు సువార్తను అనేక మందికి చేరువ చేయుటలో వారి యొక్క సహకారాన్ని అందించువారుగా, క్రీస్తు సువార్త ప్రకటనలో వారు కూడా పాలిభాగస్తులుగా ఉండు నిమిత్తము మీ సహాయమును, మీ దీవెనను మీ బిడ్డలకు దయచేయమని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామము పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను
తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.